ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ వెదకపోయిన తీగ కాళ్ళకి తగిలినట్టు. రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాముడు, భీముడు అనే ఇద్దరు మిత్రులు నివసించేవారు. వారు ఇరువురు వ్యాపారం చేసి జీవనం సాగించేవారు. ఒకసారి భీమునికి డబ్బులు అవసరమై రాముని వద్దకు వెళ్ళి, మిత్రమా, నాకు బాకీ ఉన్నవాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, సరుకు కొనడానికి డబ్బులు లేవు, చేబదులుగా 100 వరహాలు ఇవ్వు, కొద్ది రోజుల్లోనే నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు భీముడు. మిత్రుని అవసరాన్ని గుర్తించిన రాముడు సరే అని భీమునికి 100 వరహాలు ఇచ్చి పంపించాడు. కొద్ది రోజుల తర్వాత చేబదులుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడానికి రాముని ఇంటికి వెళ్ళాడు భీముడు. రాముని ఇంటికి తాళం వేసి ఉంది. వ్యాపార నిమిత్తం పొరుగు రాజ్యానికి వెళ్ళినట్లు ఇరుగు పొరుగు వారి చెప్పడంతో చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వచ్చాడు భీముడు. కొద్ది రోజుల తర్వాత వ్యాపార నిమిత్తమై పొరుగు రాజ్యానికి వెళ్ళాడు భీముడు. రాముడు ఇంటి వద్ద ఉన్నప్పుడు భీముడు గ్రామాంతరం వెళ్ళడం, భీముడు ఇంటి వద్ద ఉన్నప్పుడు రాముడు వేరే రాజ్యంలో ఉండడంతో మిత్రులిద్దరూ కలవలేకపోయారు. కొన్నాళ్ల తర్వాత రామునికి డబ్బులు అవసరపడ్డాయి. భీముడు ఊళ్ళో లేడు. చేసేదేమీ లేక పొరుగు రాజ్యంలో ఉన్న తన స్నేహితుని వద్దకు పయనమయ్యాడు రాముడు. దారిలో భీముడు కనిపిస్తే బాగుండు అని మనసులో అనుకున్నాడు. సాయంత్రానికి పనులన్నీ ముగించుకుని పూటకూళ్ళవ్వ ఇంటికి చేరుకున్నాడు. అనుకోకుండా అక్కడ భీముడు తారసపడ్డాడు. అమ్మయ్యా, వెదకపోయిన తీగ కాళ్ళకి తగిలినట్లు సరిగ్గా సమయానికి నువ్వు దేవుడిలా కనపడ్డావు అన్నాడు రాముడు. అయ్యో, ఎంత మాట, ఆపదలో ఆదుకున్నది నువ్వు అని చెప్పి చేబదులుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడు భీముడు. నీ డబ్బులు నీకు ఇచ్చేశాను, ఆ తీగ సంగతి ఏమిటో కాస్త వివరంగా చెప్పు అన్నాడు భీముడు. సరే, చెప్తా విను. పూర్వం సిద్ధుడు అనే ఆయుర్వేద వైద్యుడు శిష్యుల సాయంతో పరిసరాల్లో దొరికే ఆకులు, బెరడు, తీగలతో మందులు తయారు చేసేవాడు. ఒకసారి తిప్పతీగ తీసుకురమ్మని శిష్యులకి చెప్పాడు సిద్ధుడు. శిష్యులు ఆ తీగ కోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళారు. అలా వెళ్తున్న వారి కాళ్లకు ఒక తీగ అడ్డుపడింది. తీరా చూస్తే అది గురువుగారు తీసుకురమ్మని చెప్పిన తిప్పతీగ. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పరుగు పరుగున గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, వెదగపోయిన తీగ కాలికి తగిలింది అని వారు తెచ్చిన తిప్పతీగను గురువుగారికి ఇచ్చారు. గురువుగారు శిష్యులను మెచ్చుకున్నారు. నాటి నుంచి కావలసిన వ్యక్తులు తారసపడినప్పుడు, అవసరమైన వస్తువులు దొరికినప్పుడు ఈ సామెతను వాడుతున్నారు అని చెప్పాడు రాముడు. అయితే తీగను నేనేనన్నమాట అన్నాడు భీముడు నవ్వుతూ. ఇదే సామెతని మరో రకంగా ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు అని కూడా వాడతారు. ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో వారే ఎదురుపడినప్పుడు ఇలా వాడతారు. ఈ కథ మొలక బాలల మాసపత్రిక ఆగస్టు 2024 తేదీ సంచికలో ప్రచురితమైంది. ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం గారు ప్రచురించిన ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి సామెత కథల పుస్తకంలో పునర్ముద్రితం అయ్యింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కాశీ మావయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.